నా పేరు బేర్ గ్రిల్స్. నేను రన్నింగ్లో ఉన్న బస్సును దిగాను. దారిన పోయే పోరులను గెలికి తన్నులు తిన్నాను. మా ఊరిలో ఉండే పెద్ద చెరువుని ఈదాను. కుక్కలు వెంటపడితే ప్యాంటు జారిపోతున్నా పట్టించుకోకుండా ప్రాణాల కోసం పరిగెత్తాను. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అత్యంత ప్రమాదకరమైన హాస్టల్ ఫుడ్ని తిని మనుగడ ఎలా సాగించాలో మీకు చూపించబోతున్నాను. పైలట్ గారు నన్ను పైనుండి పడేసి నా డిక్కీ పగలు కొట్టాడు. హాస్టల్ ఫుడ్ని ఎలా కనిపెట్టాలంటే కంపు వాసన ఎటువైపు నుండి వస్తుందో అటువైపే మనం వెళ్ళాలి. ఒక నిమిషం ఆగండి. కుళ్ళిపోయిన వాసన ఇటువైపు నుండే వస్తుంది. హాస్టల్ ఫుడ్ నాకు తెలిసి ఇటువైపే ఉంటుంది. పద వెళ్దాం. ప్రతి సంవత్సరం ఇంటర్, బీటెక్, డిగ్రీ ఇలా అన్ని రకాల విద్యార్థులు ఈ హాస్టల్ ఫుడ్ తింటూ లాంతర్ఫగడియా, కచోరియా అనే రోగాల బారిన పడుతున్నారు. ఆగండి, అక్కడ వేడివేడిగా కుళ్ళిపోయిన అన్నం కనబడుతుంది, చూసారా? ఇది ఖచ్చితంగా హాస్టలే. హాస్టల్లో ఉండే ప్రతి స్టూడెంట్ మొదటి వారం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిని తర్వాత డబ్బులకు గతి లేక తప్పనిసరి పరిస్థితుల్లో చచ్చినట్టు ఈ హాస్టల్ ఫుడ్ తింటారు. దీన్ని ఇప్పుడు నేను మీకు తిని చూపించబోతున్నాను. ఈ హాస్టల్ ఫుడ్లో 1 kg కార్బోహైడ్రేట్స్, 1 క్వింటాన్ పోషక విలువలు, 1 క్వింటాన్ ప్రోటీన్స్ ఇలాంటివేమీ ఉండవు. ఇది జస్ట్ ఉప్పు కారం వేసిన వాటర్ అంతే. ఇది చాలా దారుణంగా ఉంది. ఓ గాడ్, హే ఆగండి, ఒకసారి చూసారా? ఒక దున్నపోతు హాస్టల్ ఫుడ్ తిని స్ప్రో కోల్పోయింది. ఒక నిమిషం ఆగండి. ఇది దున్నపోతు కాదు, దున్నపోతు లాంటి మనిషి. ఈ దున్నపోతు లాంటి మనిషి లాంతర్ఫగడియా బారిన పడిపోయాడు. ఇప్పటికే నా దూల తీరిపోయింది. నేను లాంతర్ఫగడియా బారిన పడక ముందే ఈ హాస్టల్ నుండి తప్పించుకోబోతున్నాను. ఈ హాస్టల్లో మనుగడ సాగించడం అంత తేలికైన విషయం కానే కాదు. నాకు ప్రత్యక్షంగా తెలిసింది ఏంటంటే, వాళ్ళ కళల్ని సాధించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్లో ఉంటూ హాస్టల్లో ప్రమాదకరమైన ఫుడ్ తింటూ మనుగడ సాగిస్తున్నారు విద్యార్థులు. అలాంటి విద్యార్థులకి నా జోహార్లు.